నీకు దెబ్బలు తగిలేయా? ఏం తగలలేదు. నిజంగానా? వెళ్ళి కార్లో ఉన్న అతనికి ఏమైందని చూసి వస్తా. తమ్ముడు ఇలా చూడు, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు, అడిగినందుకు థ్యాంక్స్. ముందు నన్ను ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళనివ్వు. మర్యాదగా తలుపు తీ, అనవసరంగా మాట్లాడుకో. చెప్తున్నాను కదా, ముందు తలుపు తీ. నా కాలు విరిగిపోయింది. పద. ఏం చేయాలో తెలుసుగా, మర్యాదగా చేతులు వెనక్కి పెట్టుకో. నేను చెప్పేది విని ముందుకు నడు. వెళ్ళు. విరిగిపోయింది, కొంచెం జరుగు. ఏం విరిగింది? చెయ్యా కాలా? నీ మొహం. సరే సరే, అలాగే. ఓకే, అందరినీ వదిలేయి. ఏ బండవాడా, ముందు మమ్మల్ని వదిలేయి. వాళ్ళని విడిపించు. వెళ్ళు, విడిపించు. ఎక్కడికి వస్తున్నావు రే? ముందు నన్ను విడిపించా. రారా ముందు. రేయ్, కింద ఒకడు ఉన్నాడు, చూడండి రా. రే ఇరుకున్నాడు రా. రే కారు దిగు, లేదంటే చేస్తావు. త్వరగా పద. నేను విడిపిస్తానని చెప్పాను కదా, చెప్పినట్టు చేశానా? మమ్మీ, వాటికి అసలు ఏమైంది? రగ్గు నుంచి దిగో. రగ్గు నుంచి దిగమంటున్నానా? వాళ్ళని వదిలేయండి. ఎవడ్రా నువ్వు? నేను పార్కింగ్ అటెండెంట్ని. మీరు మా కస్టమర్స్ని ఇబ్బంది పెడుతున్నారు. Come on. శామ్ ప్లీజ్ లేవండి, ఒక ప్రాబ్లం. ఏంటి? త్వరగా నిద్ర లేవండి. అది మన పక్క వాళ్ళ ప్లేసే. ముక్కి వెళ్ళి మీ అమ్మ నిద్ర లేపు. ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేయమని చెప్పు. త్వరగా వెళ్ళు. మీకేం కాలేదుగా? నా హస్బెండ్ లోపల ఉన్నాడు, కొంచెం ఇక్కడే ఉండండి ప్లీజ్. దయచేసి ఆయన్ని కాపాడండి, ఆయన బయటికి తీసుకురండి పదండి.
కాదు కదా, ఇదెలా జరిగింది? అయ్యో, ఆ గ్యాస్ ట్యాంక్ పేలేలా ఉంది, చూడు. వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. Oh my God! ట్యాంక్ పేలిపోయేలా ఉంది. వెనక్కి వెళ్దాం. వెళ్ళిపోదాం. వావ్, వదిలే, బాధపడకు. ఒకరు ఇలా చేయడం నేను చూడలేదు. నీకేమైనా దెబ్బలు తగిలాయా? లేదు, నేను లక్కీ. శామ్, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్తావా? లేదంటే ఎక్కడే ఉంటావా? ఇంకొంతకాలం ఉంటా. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు కదా. శామ్, నిజానికి మా నాన్న గుర్తులేరు. గుర్తున్నారని చెప్తారు కదా. ఇట్స్ ఓకే.